హౌస్ డ్రగ్స్ పార్టీ కేసులో నిందితుల కస్టడీ ఇప్పుడు చాలా కీలకంగా మారింది. ముగ్గురు నిందితుల్ని వారం రోజుల పాటు కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఫామ్ హౌస్ పార్టీ వెనుక ముఖ్య కారణం ఏంటో తేలాల్సి ఉందని కస్టడీ పిటిషన్లో వివరించారు పోలీసులు. పార్టీ జరిగిన ఫామ్ హౌస్ కి వెళ్లిన పోలీసులు గాల్లోకి ఎందుకు ఫైరింగ్ చేయాలని అనుకున్నారో తెలియాలంటూ పిటిషన్లో ప్రస్తావించారు. రాజకీయ నేతలు, రియల్టర్లు, న్యాయవాది, బిజినెస్ మ్యాన్ ఒకే చోట పార్టీ చేసుకోవడానికి కారణం తెలియాల్సి ఉందని పోలీసులు తమ పిటిషన్లో తెలిపారు. ఫామ్ హౌస్ లో జరిగిన పార్టీకి అసలు తుపాకీని ఎందుకు తీసుకెళ్లారో తేలాల్సింది అంటున్నారు. ఏదైనా అసాంఘిక చర్యకు పథకాలు రచిస్తున్నారా? ఇలాంటి విషయాలు తెలియాలంటే కస్టడీ అవసరం అంటున్నారు. సో ఇవన్నీ తెలియాలంటే వారం రోజుల కస్టడీకి వాళ్ళని ఇవ్వాలంటూ పోలీసులు కోరుతున్నారు కోర్టుని. పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్ పై ఇవాళ కోర్టు విచారణ చేపడుతుంది. మా బ్యూరో చీఫ్ విజయ్ దీనిపై మరింత సమాచారం ఇస్తారు. విజయ్, వీళ్ళందరినీ కస్టడీలోకి తీసుకుంటే ఇంకా చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఏంటి అప్డేట్స్ ఏంటి కేసుకు సంబంధించి? కస్టడీని 5 రోజుల పాటు పల్లెటి రోహిత్ రెడ్డి, వాళ్ళ సోదరుడు రితేష్ రెడ్డితో పాటుగా మరొక నిమిత్ శర్మ, ఈ ముగ్గురిని కూడా కస్టడీ కోరుతూ పోలీసులు కస్టడీ పిటిషన్ ఫైల్ చేశారు. అయితే దీంట్లో తేలాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ఈ కాపీ దాదాపు 2 డేస్ నుంచి మనం చెప్తున్నప్పటికీ క్లియర్గా దీంట్లో మెన్షన్ చేశారు. ఇది రిమాండ్ కాపీ. దీంట్లో చాలా అంశాలని మెన్షన్ చేశారు. అయితే దీంట్లో కీలకంగా మారింది దాదాపుగా ఈ ఎంటైర్ కేసుకి సంబంధించిన దాంట్లో ఇక్కడ చూడొచ్చు. షూటింగ్ సంబంధించి పోలీసులు వచ్చిన సమయంలో ఏం జరిగినా నేను చూసుకుంటానంటూ ఆయన చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉంటాయో ఇక్కడ చాలా స్పష్టంగా షూట్ దెమ్ ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఫర్దర్ కాన్సిక్వెన్సెస్ అంటూ ఏదైతే రోహిత్ రెడ్డి చెప్పాడో ఈ పేజ్లో ఇది చాలా కీలకం. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఏం జరిగినా కూడా తాను చూసుకుంటాను, ఓపెన్ ది ఫైర్ అని చెప్పి నిమిత్ శర్మను ఏదైతే బెదిరించాడో దానికి సంబంధించిన దాన్ని సీరియస్గా తీసుకున్నారు. ఓపెన్ ఫైర్ ఎందుకు చేయాల్సి వస్తుంది? పోలీసుల వైపు ఆ గన్ ఫైర్ చేశాడు కాబట్టి ఆ ఒక్క బుల్లెట్కి సంబంధించి కూడా గన్ ఫైర్ చేసినట్టుగా చాలా స్పష్టంగా ఉంది కాబట్టి సో ఈ మొత్తం వ్యవహారం పైన ఈ కస్టడీ పిటిషన్ అయితే దాఖలు చేశారు. ఈ ఫామ్ హౌస్ పార్టీ వెనకాల మూలాలేంటి, ఎందుకు డిఫరెంట్ రంగాలకు సంబంధించిన డిఫరెంట్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళంతా కూడా ఒకచోట భేటీ అయ్యారు. బేబీలాన్ ఓనర్ అర్జున్ రెడ్డి, మరికొంతమంది ప్రజాప్రతినిధులు, ఏలూరు ఎంపీ కావచ్చు, వీళ్ళంతా కూడా వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ పార్టీ చేసుకోవడం వెనకాల డ్రగ్ పార్టీ జరిగింది. ఇంతకుముందు గతంలో ఏమైనా డ్రగ్స్ పార్టీ చేశారా? సిమ్లా నుంచి కొనుక్కొచ్చామని చెప్పి కౌశిక్ రావు చెప్పాడు. కానీ హైదరాబాద్లో అభిషేక్ అనేటువంటి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ దగ్గర కొనుగోలు చేసినట్టుగా ఇప్పుడు పోలీసులు ఐడెంటిఫై చేశారు. సో ఈ మొత్తం వెనకాల డ్రగ్ రాకెట్ ఉంది. సో మైనాబాద్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ ఇంట్లో ఏదైతే ఆ ఫామ్ హౌస్లో జరుగుతున్నటువంటి మొత్తం వ్యవహారాన్ని బయటికి తీయాలంటే కస్టడీ అవసరం ఉంది. వెపన్ని ఈ రకంగా పోలీసుల పైకు కాల్చేలా ప్రయత్నించడం, రోహిత్ రెడ్డి ఇంటెన్షన్స్ అన్ని కూడా పూర్తిగా బయటికి రావాలంటే ఆ మీటింగ్ వెనకాల ఏదో మతలబ్ ఉంది. సో ఆ మతలబ్లో బయటపెట్టే యోచనలోనే పోలీసులు ఉన్నారు. చాలా క్లియర్గా ఈ అంశాలన్నీ కూడా దీంట్లో మెన్షన్ చేశారు. సో కాలిస్తే కూడా తాను చూసుకుంటాను, ఏ సిచ్యువేషన్ అయినా కూడా నమిత్ శర్మకు చెప్పాడు కాబట్టి ఆ ధైర్యంతోనే నమిత్ శర్మ కాల్చాడని చెప్తున్నారు. కాబట్టి కాల్పుల వెనకాల కూడా ఎందుకు అంత భయపడాల్సి వచ్చింది, ఆ మీటింగ్లో ఏం జరిగింది, ఆ మీటింగ్ వెనకాల పూర్తి రహస్యాలను కూడా తేల్చే పనిలో పోలీసులు ఉన్నారు. ఇప్పటికే సిట్ ఫామ్ అయింది కాబట్టి సిట్ 2వ రోజు ఇన్వెస్టిగేషన్ కూడా ప్రారంభమైంది. కస్టడీ తీసుకున్నాక వీళ్ళందరినీ కూడా మరోసారి పిలిచి విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ విజయ్.